వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం ఓట్స్ ఊతప్పం ఎలా చేయాలో చూద్దాము. లాస్ట్ టైం అమ్మాజీ కిచెన్లో మనం ఓట్స్ ఇడ్లీ ఎలా చేయాలో చూసాం కదా. ఆ ఓట్స్ ఇడ్లీ చాలామంది ట్రై చేసి చాలా బాగా వచ్చింది అని మాకు చెప్పారు. సో అలాగే ఇవాళ ఓట్స్ ఊతప్పం చూద్దాము. ఇలా ఓట్స్తో చాలా రకాల హెల్దీ ఆప్షన్స్ మేము అమ్మాజీ కిచెన్లో పోస్ట్ చేస్తాము. మీరు తప్పకుండా చూసి ట్రై చేయండి. దీనికి మనకి 1 కప్ ఓట్స్ తీసుకోవాలి. 1 కప్ ఓట్స్కి 1/2 కప్పు ఉప్మా రవ్వ లేకపోతే సూజీ అంటారు, అది తీసుకోవాలి. 1 కప్పు పెరుగు. ఈ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫస్ట్ ఆ 1 కప్పు ఓట్స్ని మనం పౌడర్ చేసేసుకోవాలి. ఈ ఓట్స్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఫ్రై చేయకుండానే డైరెక్ట్గా ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలి. దీనికి ఉప్మా రవ్వ యాడ్ చేసుకుని 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకుని 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఈ 3 కలుపుకున్నాక ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం ఒక 1-2 నిమిషాలు మంచిగా కలిపితే తర్వాత మనకి ఊతప్పం కూడా మెత్తగా వస్తుంది. ఇలా కలిపేసుకుని మనం దీన్ని కనీసం ఒక అరగంటన్న నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది. కానీ అరగంట నానబెట్టుకుంటే మనకి ఊతప్పం చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది అనమాట. అరగంట నానబెట్టుకున్నాక మూత తీసుకుని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి రెగ్యులర్ ఊతప్పం పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనికి 1 పావు స్పూన్ బేకింగ్ సోడా ఉప్పు అంటాం కదా, అది కూడా యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఇందులో మనకు కావాల్సిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత. ఈరోజు మేము ఇందులో కొంచెం తురిమిన క్యారెట్, పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకుని, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవి వేసుకుంటున్నాము. ఇవన్నీ కొంచెం 1-2 స్పూన్లు మాత్రమే ఈ పిండిలో కలుపుకొని చక్కగా కలుపుకోవాలి. మిగతాది పక్కన పెట్టుకోవాలి. దాంతో ఏం చేయాలో చూద్దాము. సో మన పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. చక్కగా జారుడు కన్సిస్టెన్సీలో చేసుకోవాలి పిండిని. తర్వాత మిగిలిన కూరగాయలన్నీ ఒక బౌల్లో ఇలా వేసుకుని దానిలో కొంచెం టొమాటో కూడా వేసుకుని కొంచెం జీలకర్ర అది కూడా వేసుకుని అన్నీ కలుపుకొని బౌల్లో పెట్టుకోవాలి. దీన్ని మనం ఊతప్పం పైన వేసుకుంటే కాలేటప్పుడు చూడటానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మనం ఫస్ట్ ప్యాన్ని బాగా వేడి చేయాలన్నమాట. ఇలా నీళ్లు పోస్తే సలసలా సౌండ్ రావాలి. సో అలా వేడి చేసుకుని దానిలో ఒక్కొక్క గరిట పిండి వేసుకుని ఒక్కొక్క ఊతప్పంకి ఒక్కొక్క గరిట సరిపోతుంది. ఇవి మామూలు ఊతప్పం కంటే ఇంకొంచెం సన్నగా వేస్తే బాగుంటుంది మన ఓట్స్ ఊతప్పం. ఎందుకంటే ఓట్స్ ఉడకటానికి మామూలు పిండి కంటే ఓట్స్ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అందుకే మనం ఇంకొంచెం సన్నగా వేసుకుంటే ఇవి బాగుంటాయి. పిండి వేసుకున్నాక ఇందాక మనం రెడీగా పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ దీని మీద చక్కగా వేసుకోవాలి. వేసుకుని దాని మీద 1 పావు స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఈ ఓట్స్ ఊతప్పంని మనం కాల్చుకోవాలి. ఫస్ట్ మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందా చెప్పాను కదా, ఓట్స్ ఉడకటానికి కొంచెం టైం పడుతుంది. అదే మనం హైలో పెట్టి చేస్తే బయటంతా కాలుతుంది కానీ లోపలంతా మెత్తగా ఉంటుంది. అలా కాకుండా మనం ఇది లోలో పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకుంటే లోపల కూడా ఉడికి బాగుంటుంది అనమాట. తర్వాత ఒక సైడ్ ఉడికిపోయినాక ఇంకో సైడ్ తిప్పుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే మనకి ఓట్స్ ఊతప్పం రెడీ అయిపోతుంది. చూసారా, మనకి రెడీ అయిపోయిన ఓట్స్ ఊతప్పం ఎంత బాగుందో. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. రోజు ప్లస్ మన రొటీన్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు, లేకపోతే డిన్నర్కి చపాతీ కాకుండా ఇలా వెరైటీ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే ఈ ఓట్స్ ఊతప్పం చేసేసి ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అమ్మాజీ కిచెన్ మీ ముందుకు వస్తుంది.